ఇలా జరుగుతుంది. మరి గవర్నమెంట్ మరి రైతులు ఏం చేద్దాం అనుకుంటుంది? అసలుకే రైతు బంధు పడతలేదు, రైతుపై వాళ్ళు అసలు ఏది లేదు, కొంతమంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. మరి ఏది పరిస్థితి? మరి నెక్స్ట్ ఏంటి? మీరు ఏమనుకుంటారు? ఏం చేయాలనుకుంటారు? ఏం లేదండి, ఇక్కడ మాకు సమస్య తీరేంత వరకు ఇక్కడే కూర్చుంటాము. ఇంకా దీన్ని ఉద్ధృతం చేస్తాము. ఏమంటుండ్రు మరి? అసలు ఎవరు రెస్పాన్స్ లేదు, ఇంతవరకు ఎవరు రెస్పాన్స్ లేదు. ఇక్కడికి ఇంతవరకు అసలు ఎవరు రెస్పాన్స్ లేదు. ఇది 7వ రోజు మేము చేస్తున్న దీక్షలో, 7వ రోజు దీక్ష జరుగుతున్నది. ఇంతవరకు ఎవరు రెస్పాన్స్ లేదు. దాదాపు ఎన్ని వేల ఎకరాల దాకా పెండింగ్ ఉంది అన్నట్టు. దాదాపు ఇది ఈ కాలువ జస్ట్ 2 కిలోమీటర్ల కాలువ ఉందండి. 3 కోట్ల ప్రాజెక్ట్, 3 కోట్లే ఉందంట. ఆ బిల్లు కోసం 3 కోట్ల ప్రాజెక్ట్ కోసం అనే బడ్జెట్ 3 కోట్ల ప్రాజెక్ట్ దాదాపు 10,000 ఎకరాలు తలిసి అవుతుందండి. ఈ కాలువ 2 కిలోమీటర్ కాలువ పూర్తయితే కనుక దీన్ని రాజకీయం చేస్తున్నారు. ఎందుకండి? మేము రైతులం కాదా? మేము బతుకొద్దా? మరి మా బతుకుతారు వాటర్ మీదనే కదండి. మరి మీకు తెలుసు కదా, మరి ఎందుకు దీన్ని రాజకీయం చేస్తున్నారు? ఎందుకు పడుచుకో అంటే మా ఓట్లు మీకు అవసరం. ఆనాడు ఓట్ల కోసం మా ఇంటికి వస్తారు, ఈనాడు మీకు కనిపిస్తలే. మరి మీకు తెలియని విషయం ఏంటంటే భయ్యా, మీకు తెలియని విషయం ఏంటంటే మీ రైతుల విషయంలో కూడా ఇక్కడ రాజకీయం జరుగుతుంది. అదే జరుగుతుంది. చెప్పనియండి, మీ రైతుల విషయంలో కూడా ఇక్కడ రాజకీయం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఒక